ఇప్పుడు మన ప్రెసిడెంట్ యాదగిరి కుడుమల గారు తన అమూల్యమైన మెసేజ్ని ఇస్తారండి అందరి కోసం. లెట్స్ లిజన్ అవుట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అందరికీ పరాభవ నామ ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శుభ పరాభవ నామ ఉగాది పర్వదినాన మనందరం ఒక కుటుంబంలో కలిసి జరుపుకుంటున్న ఈ వేడుకలో మీ ముందు హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి అధ్యక్షుడిగా నిలబడి మాట్లాడే అవకాశం దొరకటం నాకెంతో ఆనందంగా గౌరవంగా ఉంది. ఉగాది అంటే కేవలం కొత్త సంవత్సరం ప్రారంభం మాత్రమే కాదు, కొత్త ఆలోచనలు, కొత్త ఆశలు, కొత్త సంకల్పాలు శ్రీకారం చుట్టే పవిత్రమైన ఆరంభం. ఉగాది పచ్చడిలోని తీపి, పులుపు, కారం, చేదు, వగరు, ఉప్పు ఈ 6 రుచుల్లాగే మన జీవితంలో సంతోషాలు, కష్టాలు, ఆశలు, భయాలు, ఆశ్చర్యాలు అన్నీ కలిసి వస్తాయని ఈ పచ్చడి మనకు గుర్తు చేస్తుంది. ఇవన్నిటినీ సమానంగా స్వీకరించినప్పుడే అన్నీ కలిసి వస్తాయని ఈ పచ్చడి మనకు గుర్తు చేస్తుంది. పచ్చడి అసలైన రుచిని ఆస్వాదించగలిగినట్టే జీవితంలో ఆనందాలు, కష్టాలను సమతాభావంతో ఎదుర్కొన్నప్పుడే నిజమైన ఆనందం మనకి సిద్ధిస్తుంది. ఈ కొత్త సంవత్సరంలో మీ అందరి జీవితాల్లో ఆరోగ్యం, శాంతి, ఆనందం నిండాలని మనసారా కోరుకుంటున్నాను. ఇకపోతే ఈ సంవత్సరం మన హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి గోల్డెన్ జూబిలీ సంవత్సరం 50 ఏట అడుగు పెడుతున్న చారిత్రాత్మక సందర్భం. ఈ గోల్డెన్ జూబిలీ సంవత్సరంలో అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించడం నా జీవితంలో ఒక ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నాను. మన టీసీఏ యొక్క గర్వకారణాల్లో తెలుగుబడి మొదటి స్థానంలో ఉంటుంది. ఇక్కడ పుట్టి పెరిగిన మన పిల్లలకు తెలుగు అక్షరాలు, మాటలు, పాటలు, పండుగల సాంప్రదాయాలు నేర్పుతూ నేను తెలుగువాడిని అని గర్వంగా నాటే పుణ్యకార్యం తెలుగుబడి చేస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా పూర్తిగా స్వచ్ఛందంగా సమయం కేటాయిస్తున్న ఉపాధ్యాయులందరికీ, నిర్వాహకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నెల నెల తెలుగు వెన్నెల వంటి సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు హ్యూస్టన్లో తెలుగు సాహిత్య ప్రవాహాన్ని సజీవంగా ఉంచుతున్నాయి. ఈ వేదిక వెనుక ఉన్న ప్రతి కవి, రచయిత, నిర్వాహకుడి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చివరగా ఈరోజు గోల్డెన్ జూబిలీ ఉగాది వేడుకను విజయవంతం చేయడానికి ఔదార్యంగా తోడ్పడిన మా స్పాన్సర్లందరికీ, అనేక రోజులుగా కనిపించకుండా శ్రమించిన వాలంటీర్లందరికీ, తన ప్రతిభతో ఈ వేడుకను మధురానుభూతిగా మార్చిన అన్ని ఆర్టిస్టులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ పరాభవనామ ఉగాది పర్వదినాన మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. మీ ఇళ్లలో సుఖశాంతులు, ఆనందం నిండాలని, మన హ్యూస్టన్ తెలుగు కుటుంబం మరింత ఏకమై గర్వంగా ముందుకు సాగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై తెలుగు, జై టీసీ.